భారత్లో ఓ పని జరగాలంటే దాని ముందు ఏదైనా దారుణం జరగాలి. దానివల్ల విపరీతమైన నష్టం జరగాలి. అప్పుడే స్పందిస్తారు, దిద్దుబాటు చర్యలు మొదలు పెడతారు. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ కేంద్రం నుంచి వచ్చిన ఓ ప్రకటన. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో భారీ తొక్కిసలాట జరిగింది. 18 మంది మరణించారు. దీంతో రైల్వే శాఖ ఇప్పుడు ప్రకటన రిలీజ్ చేసింది. పర్మనెంట్ హోల్డింగ్ జోన్లను నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అత్యధికంగా రద్దీ ఉండే 60 రైల్వే స్టేషన్లను గుర్తించి ఈ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని పర్మనెంట్ హోల్డింగ్ జోన్ను నిర్మిస్తారు. అంతేకాకుండా రద్దీని నియంత్రించేందుకు క్రైసిస్ మేనేజ్మెంట్ చేపట్టేందుకు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా ఉపయోగించుకుంటామని తెలిపింది రైల్వే శాఖ. దీనిపై అవగాహన కల్పించేందుకు స్థానిక అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ హోల్డింగ్ ఏరియాల వద్దకు ప్రయాణికులు వెళ్లేందుకు వీలుగా సపరేటర్లు, గుర్తులు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఎంపిక చేసిన 60 స్టేషన్లలో 30 స్టేషన్లు ప్రయాగ్రాజ్ను కనెక్ట్ చేసేవే ఉన్నాయి. ఈ స్టేషన్లలో ఎప్పటికప్పుడు రియల్ టైంలో రద్దీని మానిటర్ చేసేందుకు వార్ రూమ్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇవన్నీ యూపీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మహాకుంభమేళాకు వచ్చే భక్తుల్లో 90% మంది ప్రయాగ్రాజ్కు 300 కిలోమీటర్ల రేడియస్ నుంచి వస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇక న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ విషయానికి వస్తే తొక్కిసలాట తర్వాత భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా స్పెషల్ మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేశారు. 6 ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారులను క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం నియమించారు. ఢిల్లీ ఏరియాలోని రైల్వే స్టేషన్లో కొత్తగా 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రైల్వే పోలీసులను కూడా భారీగా మోహరించారు. అంతేకాదు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ అమ్మకాలను నిషేధించారు. ఈ నెల 26 అంటే కుంభమేళా ముగిసే వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపారు అధికారులు. నిజానికి ఇలాంటి చర్యలు ముందు నుంచి తీసుకోవాల్సింది. కానీ ఢిల్లీలో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు పోతే కానీ ఇవన్నీ చెయ్యాలని అధికారులకు అనిపించలేదు. రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఏర్పడడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అయినా రైల్వే శాఖ ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు కానీ ప్రత్యేక ఏర్పాట్లు కానీ చేయడం ఇప్పటిదాకా జరగలేదు. ఏదేమైనా ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోవడంతో ఎట్టకేలకు రైల్వే శాఖలో చలనం వచ్చింది. ప్రయాణికుల సేఫ్టీ కోసం ఇప్పటిదాకా ఏమీ చేయని రైల్వే అధికారులు ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్కు ప్రయత్నాలు చేస్తున్నారు.